Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఒక హీరో స్టార్ పవర్ ని డిసైడ్ చేసేది వారి రెమ్యూనరేషన్. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పెద్ద స్టార్ కి అంత రెమ్యూనరేషన్. తెలుగు సినిమా స్టార్ట్ అయిన కొత్తలో వందలు వేలు ఉన్న ఈ పారితోషికాలు ఇప్పుడు వందల కోట్లయ్యాయి. టాలీవుడ్ మార్కెట్ పాన్ ఇండియా వెళ్ళిపోయింది. ప్రస్తుతం దేశంలోనే నెంబర్ 1 సినీ ఇండస్ట్రీ మనదే. సో దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్లు ఉంటాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోల రెమ్యూనరేషన్ దాదాపు 200 పైగా కోట్లు బేరం పలికిందంటే నమ్మాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ 1,00,000 తీసుకుందెవరు, కోటి పలికిందెవరికి, ప్రెజెంట్ ఎవరెంత తీసుకుంటున్నారు, టోటల్ గా ఈ పారితోషికాల రికార్డ్స్ ఒకసారి చూసేద్దాం. తెలుగు సినిమా మొదలయ్యి కాస్త ఎదుగుతున్న టైంలో చిత్తూరు నాగయ్య హీరోగా బాగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ ఆయనే అని చెప్పుకుంటారు. అప్పటిదాకా 10,000, 25,000 తీసుకుంటున్న హీరోలు ఉన్న టైంలో ఏకంగా 1,00,000 పారితోషికం పొందారు నాగయ్య. 1947లో రిలీజ్ అయిన యోగివేమన సినిమాకు గాను ఆయన అంత మొత్తాన్ని పొందారు. అలా మొట్టమొదటిగా 1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోగా చిత్తూరు నాగయ్య రికార్డు సృష్టించారు. తరువాత అక్కినేని నాగేశ్వరరావు 2,00,000 తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. 1953లో దేవదాసు సినిమా తరువాత సూపర్ స్టార్డమ్ సాధించిన ఏఎన్ఆర్ తరువాతి సంవత్సరం విడుదలైన తన విప్రనారాయణ మూవీకి 2,00,000 తీసుకున్నారు. 3,00,000 తీసుకున్న తొలి హీరో కూడా ఏఎన్ఆర్ కావడం గమనార్హం. 1965లో సుమంగళి సినిమాకు ఆయన ఈ పారితోషికాన్ని అందుకున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ గారు కూడా లవకుశ వల్ల వచ్చిన దేవుడు లాంటి ఇమేజ్ తో ఆయన 3,00,000 దాకా తీసుకునేవారు. ఫస్ట్ టైం 4,00,000 తీసుకున్న హీరో ఎన్టీఆర్ గారు. 1970లో కోడలు దిద్దిన కాపురం మూవీకి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 4,00,000. ఇది ఆయన సొంత సినిమా కావడం విశేషం. ఇక 5,00,000 తీసుకొని రికార్డు సృష్టించిన హీరో ఏఎన్ఆర్ గారు. 1972లో బంగారు బాబు మూవీకి ఏఎన్ఆర్ ఈ ఘనత సాధించారు. ఇలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య ఈ రెమ్యూనరేషన్ పోటీ సాగుతుండగా 1980లో వచ్చిన సర్దార్ పాపారాయుడు సినిమాకు గాను ఎన్టీఆర్ ఏకంగా 10,00,000 తీసుకున్నారు. ఇది అప్పట్లో సౌత్ లోనే సంచలనం. అప్పుడు ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల రెమ్యూనరేషన్ 7,00,000 రేంజ్ లో ఉండేది. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ గారి లాస్ట్ మూవీగా చెప్పుకున్న నా దేశం సినిమాకు ఆయన పుచ్చుకున్న మొత్తం 15,00,000. అప్పట్లో ఆయన దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. 1983లో కృష్ణ గారికి 7 హిట్ మూవీస్ వచ్చాయి. దాంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన తన మూవీ కంచు కాగడాకి కృష్ణ గారు 15,00,000 అందుకున్నారు. ఈ రికార్డుని ఏకంగా 10,00,000 తేడాతో అధిగమించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. బొబ్బిలి బ్రహ్మన్న తర్వాత అమాంతం పెరిగిపోయిన తన క్రేజ్ ని సరిగ్గా క్యాష్ చేసుకున్నారు కృష్ణంరాజు. 1984లో రిలీజ్ అయిన భారతంలో శంకరావం మూవీకి ఆయన 25,00,000 అందుకొని చరిత్ర సృష్టించారు. 1987లో వచ్చిన ముద్దాయి మూవీకి కృష్ణ గారు 30,00,000 తీసుకొని కొత్త రికార్డు సృష్టిస్తే 1988లో మరణ మృదంగం సినిమాకు ఫస్ట్ టైం 40,00,000. అలానే 1990లో రాజా విక్రమార్క మూవీకి ఫస్ట్ టైం 50,00,000 తీసుకొని మెరుపు తారలా దూసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇక్కడి నుండే టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. 1991లో శాంతి క్రాంతి సినిమాకు 70,00,000 అందుకొని చిరంజీవికి పోటీగా సవాల్ విసిరారు అప్పటి నుంచి యువ సామ్రాట్ నాగార్జున. అప్పట్లో నాగార్జునకు 70,00,000 అనే వార్త సౌత్ లోనే సెన్సేషన్ అయింది. ఇక టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి ₹1,00,000 పొందిన హీరో చిరంజీవి. 1992లో ఆపద్ బాంధవుడు సినిమాకు ఆయన ఏకంగా ₹1,25,00,000 తీసుకొని అప్పట్లో ₹1,00,000 తీసుకుంటున్న అమితాబ్ బచ్చన్ ని కూడా క్రాస్ చేశారు. దీంతో ది వీక్ అనే నేషనల్ మ్యాగజైన్ బిగ్గర్ దెన్ బచ్చన్ అనే హెడ్డింగ్ పెట్టి చిరంజీవి ఫోటో కవర్ పేజ్ మీద వేసింది. ఇక ఈ రికార్డ్ 1997లో రక్షకుడు మూవీ వరకు అలానే ఉండిపోయింది. ఆ సినిమాకు ఏకంగా 2 కోట్లు అందుకున్నారు నాగార్జున.
అలా తెలుగు సినీ హిస్టరీలో ఫస్ట్ టైం 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా నాగ్ రికార్డులకెక్కారు. నెక్స్ట్ ఇయర్ 1998లో చిరంజీవి ఈ రికార్డును బ్రేక్ చేశారు. అంతకు ముందు సంవత్సరమే హిట్లర్, మాస్టర్ వంటి సూపర్ హిట్స్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మెగాస్టార్ చూడాలని ఉంది సినిమాకు 3 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు. ఇక కొన్ని రోజుల పాటు ఈ రికార్డ్ ని ఎవ్వరూ క్రాస్ చేయలేకపోయారు. 2002లో ఇంద్రా సినిమాకు తన రికార్డ్ ని తానే అధిగమించారు చిరు. ఆ మూవీకి ఏకంగా 6 కోట్లు తీసుకున్నారు. అయితే అది నైజాం రైట్స్ వల్ల వచ్చిన షేర్. అప్పట్లో చిరు తన సినిమాలకి రెమ్యూనరేషన్ గా నైజాం రైట్స్ తీసుకునేవారు. తరువాత రామదాసు మూవీకి నాగార్జున 9 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. కానీ దానికి సంబంధించిన సరైన సోర్స్ లేదు. అలానే అతిథి మూవీకి మహేష్ బాబు 7 కోట్లు తీసుకున్నారని, అదే అప్పట్లో హైయెస్ట్ అనే న్యూస్ కూడా చక్కర్లు కొట్టాయి. అయితే 2011లో శక్తి మూవీకి ఎన్టీఆర్ 9 కోట్లు తీసుకున్నారనే వార్త న్యూస్ మ్యాగజైన్స్ లో ప్రముఖంగా వచ్చింది. అప్పట్లో రజనీకాంత్ తర్వాత సౌత్ లో అదే హైయెస్ట్. ఇక 10 కోట్లు తీసుకున్న మొట్టమొదటి హీరో మహేష్ బాబు. దూకుడు మూవీకి గాను ఆయన ఈ పారితోషికాన్ని పొందారు. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక వెనకబడ్డ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో మళ్ళీ తన సూపర్ స్టార్డమ్ ని అందుకున్నారు. దాంతో తన తర్వాత సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీకి పవన్ అందుకున్న రొక్కం ఏకంగా 12 కోట్లు. ఇక ఇక్కడి నుండి పవన్ మహేష్ బాబుల మధ్య పారితోషికాల పోటీ మొదలైంది. వన్ నేనొక్కడనే మూవీకి మహేష్ కు 15 కోట్లు తీసుకొని రికార్డు సృష్టిస్తే, కాటమరాయుడుకి పవన్ 16 కోట్లు తీసుకొని సంచలనమేరేపారు. అలా స్పైడర్ మూవీకి మహేష్ ఏకంగా 20 కోట్లు తీసుకోగా, అజ్ఞాతవాసికి పవన్ 22 కోట్లు పొందారు. ఇక 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని చరిత్ర తిరగరాసిన హీరో మహేష్ బాబు. 2020లో విడుదలైన సరిలేరు నీకెవరు సినిమాకు గాను ఆయన ఈ ఫీట్ సాధించారు. అయితే బాహుబలి తరువాత పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ సాహో సినిమాకు 40 కోట్లు తీసుకున్నారని అంటారు. కానీ తాను రెగ్యులర్ గా తీసుకునే దాంట్లో ఇది కేవలం 25% మాత్రమే అని, సాహోకి తీసుకున్నా అని ప్రభాస్ స్వయంగా చెప్పారు. ఇక ఇక్కడి నుండి టాప్ హీరోలందరూ ఒక రెమ్యూనరేషనే కాకుండా ఏరియాస్ కానీ ఓటీటీ రైట్స్ కానీ అడుగుతున్నారు. వాటి ద్వారా వచ్చిన ఆదాయమే వారి రెమ్యూనరేషన్ అన్నమాట. అలా రాధేశా మూవీకి ప్రభాస్ ఏకంగా 50 కోట్లు అందుకున్నారు. అలానే కల్కి మూవీకి మొట్టమొదటిసారి ఓటీటీ హక్కుల రూపంలో 100 కోట్లు అందుకున్న హీరో కూడా ప్రభాస్ కావడం గమనార్హం. ఈ రికార్డులని అల్లు అర్జున్ పుష్ప 2తో బ్రేక్ చేశాడు. ఆ మూవీకి వచ్చిన షేర్ లో 25% బన్నీ రెమ్యూనరేషన్ అని ముందుగానే అగ్రిమెంట్ జరిగింది. పుష్ప 2 టోటల్ షేర్ 830 కోట్లు. అందులో 25% అంటే దాదాపు 200 కోట్లు దాటిపోయిందన్నమాట. అలా టాలీవుడ్ చరిత్రలో 200 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర లిఖించాడు. ఈ రికార్డ్ ని స్పిరిట్ మూవీతో ప్రభాస్ కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.